హలో అందరికీ, నేను మీ వ్రాంగర్. చాలా టైం తీసుకున్నా. ఎందుకో నాకు తెలీదు. బహుశా ది గ్రేట్ ఐడియాతో ముందుకు రావాలనేమో. ఈసారి చాలా క్లిష్టంగా ఆలోచించి చివరికి ఈ కథతో మీ ముందుకు వచ్చా. అందరూ ఈ కథని బాగా ఇమాజిన్ చేసుకొని ఆలోచించండి. అప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది. మాకు తెలుసు కానీ ఇక స్టార్ట్ చేయరా అని అనుకుంటున్నారు కదా. ఇక లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఒక మహానగరం అది. ఆ మహానగరంలో ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. ఆ బిజినెస్ మ్యాన్ కొడుకే మన హీరో కళ్యాణ్. వంశపారపరంగా ఎంతో గొప్పగా అన్ని సంస్కృతి సంప్రదాయాలను అనుసరిస్తూ గొప్పగా జీవనం సాగించేవారు. విక్రా వంశానికి చెందిన చివరి వారసుడే మన కళ్యాణ్ వాళ్ళ నాన్న విక్రా వాసుదేవ్ గారు. విక్రా వాసుదేవ్ గారు బిజినెస్లో చాలానే చూశారు. లాభాన్ని ఎదుర్కొన్నాడు, అంతకన్నా నష్టాలను కూడా ఎదుర్కొన్నాడు. ఏ బిజినెస్ అయినా ఏదో ఒకసారి బోల్తా పడాల్సింది. ఆ రోజు రానే వచ్చింది. విక్రా వాసుదేవ్ గారు మరియు వారి బిజినెస్ సన్నిహితులు అందరూ చేరి చెన్నైకి వెళ్తారు. చెన్నై పరిస్థితిని చూస్తారు. ఏదో ఒకటి చేయాలనుకుంటారు. వచ్చిన బిజినెస్ లాభాలలో కాస్త చెన్నై డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తారు. చెన్నై వాసులంతా ఆనందం వ్యక్తం చేస్తారు. ఒక పెద్ద బిజినెస్ టెండర్ వస్తుంది. లీగల్గా లేని ఇల్లీగల్ టెండర్ అది. ఆ విషయాన్ని గ్రహించని విక్రా గ్రూప్ కంపెనీ వాళ్ళు అలానే టెండర్ వేస్తారు. ఆ టెండర్ విక్రా గ్రూప్ వాళ్ళకు దక్కుతుంది. కానీ ఇల్లీగల్ అని వాళ్ళకు తెలియదు. ఆపోజిట్ టెండర్ వేసిన వారు చాలా దుర్మార్గులు. ఆపోజిట్ టెండర్ ఎవరిదో కాదు, మిత్రా గ్రూప్ కంపెనీ వాళ్ళది. ఆ మిత్రా పేరు వింటే చాలు అందరికీ గుండెల్లో భయం పుట్టేది. ఎందుకో తెలియదు కానీ అదే మొదటిసారి మిత్రా గ్రూప్ కంపెనీ వాళ్ళు టెండర్ని దక్కించుకోలేకపోవడం. ఆ తెలివి వెనుక ఉన్న గ్రేట్ బిజినెస్ మ్యాన్ మిత్రా గ్రూప్ అధినేత విశాల్ రావట్ గారు. చాలా తెలివిగా నెంబర్ 1 గ్రూప్ కావాలనే దురుద్దేశంతో ఈ పనిని చేపడతాడు. తనే పోలీసులకు కాల్ చేసి విక్రా వాసుదేవ్ గారిని పట్టించాలని చూస్తాడు. విక్రా గ్రూప్ అంతా అల్లకల్లోలం అవుతుంది. పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తారు. అదే సమయంలో వాసుదేవ్ గారికి విశాల్ గారికి తీవ్ర ఘర్షణ మొదలవుతుంది. అంతలా జరగడానికి ఆ టెండర్ దేని గురించి అని అనుకుంటున్నారా? ఆ టెండర్ ఒక డ్రగ్స్ టెండర్ అని తెలుస్తుంది. మిత్రా గ్రూప్ వాళ్ళు కావాలనే వాసుదేవ్ గారి నిజస్వరూపం బయట పెట్టడానికి ఈ టెండర్ని ప్లాన్ చేసి ఉంటారు. వాసుదేవ్ గారికి చాలా కోపం వస్తుంది. పోలీసులు తన దగ్గరికి వస్తూ ఉంటారు. వెంటనే గన్ తీసుకొని మిత్రా విశాల్ గారిని షూట్ చేస్తాడు. షూట్ చేయడంతో మిత్రా విశాల్ గారు చనిపోతారు. తీవ్ర ఘర్షణ మొదలవుతుంది. అక్కడే ఉన్న విశాల్ గారి కొడుకు చిన్నవాడైనా సరే తన తండ్రిని కాల్చడాన్ని చూసి వెంటనే తాను కూడా గన్ తీసుకొని వాసుదేవ్ గారిని షూట్ చేయాలని చూస్తాడు. ఆ బుల్లెట్ నుంచి తప్పించుకుంటాడు వాసుదేవ్ గారు. కానీ ఆ బుల్లెట్ కానిస్టేబుల్కి తగిలి అతను మరణించి ఉంటాడు. వాసుదేవ్ గారు మరియు మిత్రా కొడుకు జైలుకి వెళ్తారు. ఇద్దరి కంపెనీలు మరియు వారి కుటుంబాలు చాలా బాధకు గురవుతారు. కళ్యాణ్ది కూడా చిన్న వయసే కాబట్టి నాన్న లేని లోటును చూస్తాడు. కానీ కళ్యాణ్కి చాలా గట్టి నమ్మకమే ఉండేది. తన నాన్న వాసుదేవ్ గారు ఏ తప్పు చేయడని. ఎవరైనా తండ్రి జైలుకు పోతే నాన్నను తప్పుగా అనుకుంటారు. కానీ మన కళ్యాణ్ తన నాన్ననే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. ఎంతలా అంటే తప్పు చేసిన వాడిని అంతం చేయడానికి మనం తప్పు చేసినా పర్వాలేదు అనేంతలా ధైర్యాన్ని నిలుపుకున్నాడు. చిన్న వయసులోనే చాలా తెలివితో ఉండేవాడు కళ్యాణ్. తన నాన్నపై ప్రేమ సమయంలా పెరిగిపోతూ వచ్చింది. ఆ వయసులోనే గట్టిగా అనుకున్నాడు మన కళ్యాణ్. అదేంటంటే ఇకపై ఈ కుటుంబాన్ని నేనే చూసుకోవాలి. తన కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా నిలవాలనుకుంటాడు మన కళ్యాణ్. జరుగుతున్న తీవ్ర విషయాలు చూసిన కళ్యాణ్ వాళ్ళ అమ్మ ఈ సమయంలో పిల్లలు ఇక్కడ ఉండడం సరికాదని కళ్యాణ్ ఇంకా కళ్యాణ్ వాళ్ళ చెల్లిని విదేశాల్లో కళ్యాణ్ వాళ్ళ తాత దగ్గర ఉంచి చదివించాలనుకుంటారు. కళ్యాణ్ అక్కడికి వెళ్ళడానికి నిరాకరిస్తాడు. నాన్న ఉండే ఇంటిని వదిలి వెళ్ళనని ఏడుస్తూ ఉంటాడు. అమ్మ నచ్చజొప్పి కళ్యాణ్ని ఎలాగైనా అక్కడికి పంపడానికి ప్రయత్నిస్తుంది. కళ్యాణ్తో అమ్మ ఇలా అంటుంది, నాన్న ఎక్కడికి పోలేదు, కొన్ని రోజుల్లో వచ్చేస్తాడు,
నువ్వు బాగా చదువుకొని నాన్నలాగా మన విక్రా గ్రూప్ని చూసుకోవాలి, నువ్వు మంచిగా ఉంటేనే నాన్న వస్తాడు అని చెప్తుంది. అప్పుడు కళ్యాణ్ వెంటనే నాన్న రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న ఫోటోని ఇంకా నాన్నకు ఎంతో ఇష్టమైన టైని తీసుకొని వస్తాడు. నువ్వేమీ బాధపడకు అమ్మా, నేను వెళ్తాను. ఈ వస్తువులు ఉంటే నాన్న ఎప్పుడు నాతోనే ఉంటాడు అని చాలా ప్రేమతో చెప్తాడు. నాన్నపై ప్రేమను పెంచుకున్న కళ్యాణ్ని చూసి అమ్మ చాలా సంతోషపడుతుంది. విదేశాలకు వెళ్తారు.